బ్రో హాయ్ బ్రో హాయ్. సో హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఫుల్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? హరిహర వీరమల్లు ఒక క్షత్రియుడు, ఒక మహారాజు ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధానికి పోయి ఇట్లా కస కస ఒడిస్తే ఎట్లుంటది, ఒక వీరుడు యుద్ధంలో గెలిచి ముందుకు వస్తే ఎట్లుంటది అట్లున్నది. ఏందనుకున్నారు, పవర్ స్టార్ ఆడ పవర్ స్టార్ క్రేజ్ ని ఇంచు కూడా ఎవడేం పీకలేడు. మొన్న ట్రోలింగ్ చేస్తుండ్రో కొడుకులాలా. హరిహర వీరమల్లు అంటే ఏందనుకున్నారు, ఒక్కొక్కరికి జునకానికి పోసినట్ల కోసి వాడేస్తాడు. మరి ఈ సాంగ్ అసలు వినబుద్ధి అయితలేదని అంటారు కొంతమంది. అట్లయితే దూది పెట్టుకొని చూడమను, బొమ్మలు బాగుంటాయి కదా. బొమ్మలు ఎట్లుంటాయి, ఆయన వచ్చేది, ఆయన కత్తి పట్టుకున్నది, ఆయన వీరత్వం చూసి కుళ్ళు కోసేస్తున్నారు. ఏంటంటే ఈ పవర్ స్టార్ ఏందప్ప గిట్లు వస్తున్నారు, ఈ అమ్మ ఆయనతో రికార్డులన్నీ బద్దలు కొడతాయేమో, తెలుగు రికార్డులన్నీ దెగ్గబోతాయేమో, ఆయనతో ఏం కంపర్ అయ్యింది అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఒక్కటి చెప్తున్నా, ఏం చేసినా ఇంచి కూడా తగ్గది పవర్ స్టార్. అరే బ్రో, ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సార్లు ఇంకే సినిమా పోస్ట్ పోన్ కాలేదు, దాదాపు 13 సార్లు పోస్ట్ పోన్ అయింది. మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. నిజంగా నాకు కూడా పోయిండే. ఈ సాంగ్ రాగానే మళ్ళా దేంకొని ఉరుకుతూ వచ్చింది. వీరులం కదా, వీరమల్లు, హరిహర వీరమల్లు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటారు గల్లాలు ఎగరేయండి. ఇప్పుడు చెప్తున్నా నిజము సార్, ఏమి సార్ జర షూటింగ్ లా కూడా ఓరి, లేదంటే సినిమాలు బంద్ చేయరు. ఏమి సార్ ఓకే పోస్ట్ పోన్ చేస్తే మేము సినిమా కోసం ఎదురు చూస్తున్నాం, జల్దీ రాని సార్, దయచేసి చెప్తున్నా తొందరగా ఈ సినిమా రిలీజ్ చేయరు. ఆగలేకపోతున్నాం, ఆపుకోలేకపోతున్నాం. మేమైతే మా ఉత్సాహాన్ని, మా ఆనందాన్ని, మా వీరత్వాన్ని. అందుట్లో హీరోయిన్ సూపర్ ఉంటది, కిరాక్ ఉంటది, కత్తి లాకుంటది. కానీ కత్తి పట్టుకున్న హీరోయిన్ పక్కల హరిహర వీరమల్లుకు సరైన జోడు కత్తి లాంటి హీరోయిన్ ని పెట్టినరు, సూపర్ ఉంటది. ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం గల్లాలు ఏరేసుకొని పక్క మూవీ వస్తుంది. ఇగో నిన్నమొన్న ఎదురు చూసి అక్కడిక్కడ అయినాం కదా, ఇప్పుడైతే బరాబర్ వస్తుంది. అందరు ఇట్లా వేసుకొని ఓకేనా.